హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ అయితే నిన్నైతే ఇంటి దగ్గరికి వచ్చే వరకు అయితే అసలు ఏం జరిగింది ఏంటనేది అయితే చెప్పాను కదా. ఈరోజు ఇంటికి వచ్చాక ఎలా ఉన్నాడు, మళ్ళీ ఎన్ని రోజులకి తీసుకెళ్ళాము హాస్పిటల్కి అనేది అయితే ఈ వీడియోలో కంటిన్యూగా అయితే వచ్చేస్తుంది. చూసేయండి. చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. ఆల్రెడీ అయితే చెప్పాను కదా, ఇక్కడ స్కల్ రిమూవ్ అయితే చేసేసారు. ఇంకా స్కల్ రిమూవ్ చేశాక టాబ్లెట్లు అది ఆయన అంతటికి ఆయన మింగే వరకు అయితే ఉన్నాము. అన్నం కూడా ఆయన తినే వరకు మింగుడు పడ్డాకే మేమైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యామండి. అన్ని రోజులు ఉన్నాము, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చాక ఇబ్బంది అయితే పడకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో అన్నీ చూసుకొని అయితేనే మేము ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చాకైతే మళ్ళీ మొదటిగా అయితే వచ్చింది. టాబ్లెట్లు మింగటం మానేశాడు. ఫుడ్ కూడా సరిగా వెళ్ళేది కాదండి. చాలా రోజుకైతే ఫుడ్ అనేది చాలా డౌన్ అయిపోయింది. చాలా టెన్షన్ అయితే వేసింది. కనీసం అక్కడ ఉన్నప్పుడు కొంచెం రోజు మొత్తం మీద 1 hour 2 hours అయినా నిద్రపోయేవాడు. నైట్ అయితే నిద్రపోయేవాడు హాస్పిటల్లో. మార్నింగ్ కూడా 1-2 hours అయితే నిద్రపోయేవాడు. ఇంటికి వచ్చింది మొదలైతే అసలు నిద్రే పోలేదండి. నైట్ నిద్రపోలేదు, మార్నింగు నిద్రపోలేదు. అట్లాగా 15 days 20 days అయితే అసలు నిద్ర అనేదే పోలేదండి. నిద్ర అనేది పోకుండా సరిగా అన్నం తినేవాడు కాదు, టాబ్లెట్లు వేసుకునేవాడు కాదు. టాబ్లెట్లు కూడా నూరిపోయాల్సి వచ్చింది. ఇంకా కాకపోతే మనుషులను అయితే అందరిని అయితే గుర్తుపడుతున్నాడండి. అప్పటికి అందరిని అయితే గుర్తు అయితే పడుతున్నాడు. కాకపోతే తలకి తగలటం వల్ల ఏ రోజు ఎలాగ ఉండేదైతే అర్థం కాలేదు. ఇంకా సరే అయిపోయింది. 15 daysకి వాళ్ళ టాబ్లెట్లు అనేది 15 daysకే ఇచ్చారు. 15 days తర్వాత మళ్ళీ అయితే తీసుకురమ్మన్నారండి. ఇంకా 15 days తర్వాత అయితే మళ్ళీ తీసుకొని వెళ్ళాక ఇదైతే చెప్పాము, సరిగా తినట్లేదు, సరిగా టాబ్లెట్లు కూడా మింగట్లేదు, సరిగా నిద్రపోవట్లేదు అని చెప్పి వెళ్ళి అడిగామండి. ఇంకా 15 days అయితే మాకు నిద్ర ఉండేది కాదు, తను నిద్రపోయేవాడు కాదు. ఎలా ఉండేవాళ్ళమో మా బాధ మాకే తెలుసండి ఎలా ఉండేది అనేది. ఆ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడే డాక్టర్లు అయితే చెప్పారు, ఇంటికైతే తీసుకెళ్తున్నారమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు రాకూడదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, తల ఇంజురీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని ఎక్కువ శాతం రానివ్వద్దు, అబ్బాయి ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా ఉండటమే కావాలి, ఇప్పుడు మనుషుల్ని చూస్తే ఎక్కువ ప్రెషర్ అయితే తీసుకుంటాడు, అలా అయితే ఎవరిని రానివ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి అమ్మా అని చెప్పారు. వాళ్ళు చెప్పటమే అలా చెప్పారండి. ఎవరైనా వచ్చినా ఇన్ఫెక్షన్స్ అవుతాయి, వద్దు అనే మాట అయితే చెప్పారు. కాకపోతే నేనైతే ఫస్ట్ వచ్చినప్పుడైతే మా వారి కోసం అయితే చాలామందే వచ్చారండి. కొంతమందిని కాదు, చాలా వరకు అందరూ వచ్చారు. ఎవరు అంటే అందరూ అలవాటు పడిన వాళ్ళు కదండి. అందరూ ఇంకా చూడాలి అని అందరికీ ఉంటుంది కదా, ఆ ఒక ఉద్దేశంతో అందరూ చూడనిచ్చామండి. కాకపోతే చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసండి ఆ రోజు సుధా సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే చూశారు. మేము ఎలా ఉన్నామో ఏంటో అది కూడా వాళ్ళు చూశారండి. ఇంకా ఆ రోజు సిచ్యువేషన్స్ అయితే అన్నీ వచ్చిన వాళ్ళకైతే దాదాపుగా తెలుసు. సుధా ఎలా ఉన్నది ఏంటి అనేది అయితే అందరికీ తెలిసి కూడా కొంతమంది అయితే అనుకున్నారండి, మేము రానివ్వట్లేదు, చూసి వెళ్తే ఏమవుతుంది అని చెప్పి అనుకున్నారు. ఎవరిని మేము వద్దనైతే అనలేదండి. వచ్చాకైతే అట్లా 15 days అయితే అయిపోయింది. అందరూ చూడటానికి వచ్చిన వాళ్ళని మేమైతే ఎప్పుడూ వద్దనలేదండి. తర్వాత ఏం జరిగిందంటే ఒక్కొక్కసారి అప్పుడే కొంచెం నిద్రపోయేటప్పుడు ఒకళ్ళిద్దరు అయితే వచ్చారు. నిద్రపోతున్నారు అని అయితే నేను చెప్పాను. రావద్దు అనే మాట అయితే నేనైతే ఎవరితో అనలేదండి. ఆ ఒక్క మాట అయితే అన్నాను, నిద్రపోతున్నారయ్యా కాసేపు ఉన్నాక రండి అని చెప్పాను. అలా 2-3 అయితే నేను చెప్పానండి. అంతకంటే ఎక్కువ మందికి అయితే నేను చెప్పలేదు. ఆ 2-3 చాలండి. మన జీవితాన్ని అనకూడదు కానీ సగం వరకు
దానికి మలుపు తీసేశారు. ఒక దానికి వచ్చేసింది మలుపుకి. ఆ అమ్మాయి రానివ్వట్లేదు అనే మాటే అంటున్నారండి. నేను ఎందుకు రానివ్వనండి, మీరు చూస్తాను అంటే ఇంకా నాకే సంతోషం కదా, మా వారి కోసం వచ్చారు చూడటానికి అనేది నాకే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి. కాకపోతే ఆ రోజున్న సుధా పొజిషన్లో శాంతం నిద్రపోయేవాడు కాదు. ఆ ముందు కూడా వచ్చారు, వాళ్ళందరికీ సుధా పొజిషన్ అయితే తెలిసి కూడా కావాలని ఏదో వేసినా నాకు ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే సుధా పొజిషన్ బాగుంటే చాలు అనుకున్నా నేను. కాకపోతే ఇప్పటి వరకు నేను ఎవరితో మాట్లాడలేదండి. ఆ మాట అయితే నేను ఈ రోజుకి అనలేదు. ఎవరిని రావద్దు అనే మాట అయితే నేను అనలేదు. నిద్రపోతున్నాడు ఆగండి, ఎందుకంటే అబ్బాయి ఒక నెలల్లా ఐసీయూలో ఉన్నాడు కాబట్టి మనుషులు ఎవరు కనపడకపోయేసరికి ఒక్కసారిగా అందరూ వచ్చేసరికి ఆ అబ్బాయి ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎక్కువ మాట్లాడి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా కూడా సరేలే చిన్నగా మారిద్ది, ఎవరిని వద్దంటామన్న ఉద్దేశంతో నేను ఎవరిని వద్దయితే అనలేదండి. అతనికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, ఇంకా కొన్ని అయితే వచ్చినా కూడా నేను ఎవరిని అయితే నేను అనలేదు. ఇప్పుడు చూసిన వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అయితే మాట్లాడుకుని అయితే వెళ్ళరు కదండి. ఏదో ఒకటి మాట్లాడతాడు, ఆ మాటకి 4 మాటలు సుధా మాట్లాడటం, అట్లాగా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా క్వశ్చన్లు వేయటం, అంతా సరే చెప్తున్నారు, అంతా అయిపోయింది. నేనైతే ఎవరిని అనలేదండి. నేనైతే అన్నమాట ఇదే, సుధా నిద్రపోతున్నాడు, కాసేపు నాకు రండి అని చెప్పాను. ఇంకా దానికే అనాల్సిన మాటలన్నీ అనుకుంది. నాకైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆ అబ్బాయి బాగుండటమే కావాలి, ఏదనుకున్నా నాకు ఇబ్బంది లేదు అని అనుకున్నానండి నేను. చాలామంది అయితే నన్ను అడిగారు, మీరు వద్దన్నారంటని. వద్దని ఎవరిని అన్నానండి? ఒకళ్ళు వచ్చి చెప్పండి నాకు, ఒకళ్ళు వచ్చి మాట్లాడండి, నేను ఎవరిని వద్దన్నాను? ఇంకా నేనున్న ప్రెషర్ ఒకటైతే, ఈ మాటలు ఇంకో ప్రెషర్ పడ్డానండి. చాలా వరకు నరకం చూపించారు, నరకం స్పెల్లింగ్ అయితే రాపిచ్చారు. సరే ఇబ్బంది ఏమీ లేదు కండి, మీ ఇంట్లో కూడా ఉన్నారుగా అండి. ఏ రోజుకైనా మీ ఇంట్లో ఒకళ్ళకి తెలిస్తే ఆ బాధ అనేది అర్థమవుతుందండి. ఆ సిచ్యువేషన్లో, నేనున్న సిచ్యువేషన్లో ఎందుకు అనాల్సి వచ్చింది, ఎందుకు అన్నారు అనేది ఎవరు ఆలోచించుకోలేదు. ఇంకా ఊరు మొత్తం ఇదే టాక్ అయిపోయింది. అనుకోండి, నాకైతే ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది ఇంకెన్నో అనుకున్నారు. ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి అలా హెల్త్ కండిషన్ బాగలేదండి. నేనేదో అన్నం పెట్టకో, నేనేదో పట్టించుకోకో అయితే కాదు, అదొక్కటి అర్థం చేసుకో. అన్న వాళ్ళకు కూడా తెలుసు. ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ముందు మీ పిల్లల్ని మీ ఫ్యామిలీ మీరు బాగా సక్రమంగా చూసుకోండి. తర్వాత నన్ను అనుదుగానే, నేనైతే ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. నీ కోడళ్ళు, నీ కొడుకులు అందరూ సక్రమంగా చూసుకొని నేను పడతా. అంతే తప్పితే ఎక్కువ తక్కువ మాట్లాడితే మటుకు నేను ఊరుకోను. ఏదున్నా కూడా రా, ఇక్కడికి వచ్చి మాట్లాడు, నేనుంటా, ఇక్కడే ఉంటా. నీ దగ్గరికి రమ్మన్నా నేను వస్తా. ఎక్కువ తక్కువ మాట్లాడితే మటుకు నేను ఊరుకోను. నీ కొడుకు, నీ కోడళ్ళు, నీ వాళ్ళని నువ్వు చూసుకో. తర్వాత నా వ్యవహారం చూద్దు కానీ, వాళ్ళదంతా బాగుండి సక్రమంగా నీ ఇల్లు కూడా బాగుంటే నా దగ్గరికి రా, నేను మాట్లాడతా. అంతే తప్పితే ఎక్కువ తక్కువ ఎవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఈ రోజుకి చూసుకుంటుంది నేను. నువ్వు ఏ రోజు వచ్చి చూడలా, ఏ రోజు వచ్చి ఒక ముద్ద అన్నం పెట్టలా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? ఎవరు మాట్లాడారో ఈ వీడియో ఖచ్చితంగా అయితే చూస్తారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించే నేను చెప్తున్నానండి. బయట వాళ్ళే ఇంకా చాలా వరకు బెటర్ అండి. బయట వాళ్ళే అనుకొని బయట వాళ్ళే సుధా సంగతి అందరికీ తెలుసు, నా సంగతి అందరికీ తెలుసు కాబట్టి బయట వాళ్ళు అయ్యో పాపం ఆ అమ్మాయి పూజల వల్ల ఆ పిల్లలు ఎక్కడో అదృష్టవంతులయ్యి అలా ఈరోజు సుధా అనేది ఉన్నారు, ఆ పిల్ల కాబట్టి అలా చూసుకుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అన్నోళ్ళేనండి. ఇంకొంతమంది ఉంటారు కదా అయినోళ్ళల్లోనే, కొంతమంది అయితే ఉన్నారండి, నేను అందరిని అయితే అనట్లేదు. కొంతమంది అయినోళ్ళలో సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. కొంతమంది అయితే ఈ రోజుకి చూడటానికి రాకపోంగా మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నారే, కడుపు రగిలే మాటలు. నీ వాళ్ళంతా బాగుండి నీ ఫ్యామిలీ అంతా కరెక్ట్గా ఉన్నాక మాట్లాడు. నాకు ప్రతిదీ తెలుసు, నేను ఏ రోజు నీ గురించి నేను మాట్లాడాలి, అదొక్కటి గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నా నోటి నుంచి నువ్వు చెప్పించొద్దు. నా నోటి నుంచి తెలిస్తే ఇంకా అనకూడదు కానీ ఇంకా వేరే రకంగా ఉండిద్ది, అదొకటి గుర్తుపెట్టుకో. నీ జోలైతే నేను రాను. నా గురించి ఎక్కడ మాట్లాడినా నేను ఊరుకోను. నిజాలు ప్రూఫ్లు అయితే నువ్వు మాట్లాడు, పడతా నేను. నీకు ఏ రోజన్నా వచ్చి చెప్పాడా సుధా? నీకు ఏ రోజన్నా తెలుసా? తెలిసినట్టే తెగ మాట్లాడుతున్నావు.
ఇంకా అసలు విషయం చెప్దాం అనుకున్నా. 15 డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించాము, అంతా బాగుంది. మళ్ళీ స్కానింగ్లు అయితే తీశారండి. మళ్ళీ స్కానింగ్లు అన్నీ అయితే తీశారు. స్కానింగ్లు అన్నీ తీశాక అంతా బాగుందమ్మా అని చెప్పారు. నిద్రలు అయితే లేదని చెప్పాను కదండి. టాబ్లెట్ అయితే నిద్రపోవటానికి టాబ్లెట్ అయితే ఇచ్చారు. అదేందో తెలియదండి, ఆ నిద్ర టాబ్లెట్ కూడా ఒక్కొక్క రోజు అయితే పనిచేసేది కాదు. ఇంకా దగ్గర 1 మంత్ 1.5 మంత్ అయితే కొంచెం అయితే ఎక్కువ నిద్రపోకుండా కొంచెం ఎక్కువ అయితే విసిగిచ్చేవాడు. తర్వాత ఇంకంతా బాగానే ఉంది. రోజు ఫిజియోథెరపీ అయితే చేయించమన్నారండి. నాకు తెలిసి నేను ఇంటికి 1 మంత్ అయితే అక్కడే ఉన్నామని చెప్పాను కదా హాస్పిటల్లో. 1 మంత్ తర్వాత అయితే నేను ఇంటి దగ్గరికి వచ్చిన కాడ నుంచి ఫిజియోథెరపీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకొంచెం రోజుకి అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. అలాగే ఇంకా ఫుడ్ కూడా ఇంకా రోజులు గడిచే కొంది ఫుడ్ కూడా బాగానే అయితే వెళ్తుందండి. వెళ్ళి కొంచెం పర్లేదు ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. ఫిజియోథెరపీ కూడా వస్తున్నారు కాబట్టి కొంచెం చిన్నగా అయితే నడుస్తున్నాడు. ఇప్పుడు సుధా కండిషన్ అయితే చాలా బాగుందండి. అంతకు ముందు మీద చాలా బాగుంది. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఆ రోజు సుధాని తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకైతే చాలా వాళ్ళకైతే ఎప్పటికీ రుణపడైతే ఉంటానండి. ఈరోజు ఇంకా కాస్తో కూస్తో ఉన్నాను ధైర్యంగా, అంటే అది సుధాని చూసుకొనే నేను ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు కాకపోయినా ఇంకొక నెలకి 2 నెలలకైనా రికవరీ అవుతాడు, మమ్మల్ని చూసుకోగలుగుతాడు, మాకు ఏ ఇబ్బంది లేదు అనే ధైర్యంతోనైతే నేను నా పిల్లలమైతే ఉన్నామండి. కాకపోతే చిన్నవి అయితే వస్తుంటాయి పోతుంటాయండి. సపోర్ట్ ఉండటం పోయి ఇంకా మనకి సొంతోళ్ళే వీళ్ళగా మాట్లాడే తలకే కొంచెం బాధ అయితే వేసింది. సరే అని చెప్పి వదిలేసి ఈ రోజుకి చూడటానికి కూడా వాళ్ళు రాలేదండి. ఎక్కడ హాస్పిటల్లో ఉన్నా రాలేదు, ఇంటి దగ్గరికి వచ్చినా రాలేదు. రాకపోగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు చూసుకుంటే చాలండి. నా దాకైతే వద్దు, నన్నైతే అసలు చూసుకోవద్దు, నన్ను పట్టించుకోమని కూడా నేను అడగను, నాకు అసలు అనవసరం కూడా. ఇంకా సుధాదైతే బాగానే ఉంది. 2 మంత్స్కి అయితే బాగానే ఉందండి. 2 or 3 మంత్స్ అయితే మళ్ళా సర్జరీ చేయాలని అయితే చెప్పారండి. మేము హాస్పిటల్లో ఇంకా డిశ్చార్జ్ అవుతున్నాం అన్న వారానికి నాకు తెలిసింది ఆ సర్జరీ అనేది అయితే మళ్ళీ చేయాలి. ఇక్కడ స్కల్ అనేది రిమూవ్ చేశారని చెప్పాను కదండి. ఆ రిమూవ్ మళ్ళా అనేది అక్కడ ఫిట్ చేయాలి అంట. ఆ విషయం నాకు సర్జరీ ముందైతే తెలియదండి. మేము డిశ్చార్జ్ అయ్యే 1 వీక్ ముందైతే మాకు తెలుసు మళ్ళీ అది సర్జరీ చేసి మళ్ళీ పెట్టాలి అని అయితే తెలుసు. నేను అప్పుడు అనుకున్నప్పుడు పెద్ద ఇంకా తెలిసింది. సరే ముందు ఈ రికవరీ అయితే ఉండాలి కదా అనేది అయితే అనుకున్నామండి ఆ రోజు అయితే. ఇంకా 3 మంత్స్ తర్వాత అంటున్నారు కదా, ఈ 3 మంత్స్ రికవరీ అయ్యాక చూద్దాము. దాని ఆలోచన అయితే ఎంత ఆలోచించకూడదు అనుకుంటానే మళ్ళీ ఏం జరిగిద్దో, మళ్ళీ సర్జరీ అంటున్నారు అనే అయితే ఆ 3 నెలలు అయితే చాలా టెన్షన్ పడ్డానండి. మళ్ళీ 3 మంత్స్కి అయితే సర్జరీ అనేది అయితే చేపించాము. ఇప్పుడు సుధా కండిషన్ అంతా చాలా బాగుందండి. ఇంకా సర్జరీ మళ్ళీ సెకండ్ సర్జరీ ఎలా చేశారు ఏంటి అనేది కూడా పూర్తిగా కంటిన్యూగా అయితే ఎక్కువ శాతం సుధాతో చెప్పించడానికైతే రేపు ట్రై చేస్తానండి. రేపటి వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే చెప్పిస్తాను. సుధాని కూడా ఒకసారి అయితే చూపిస్తానండి. చాలామంది అనుకుంటున్నారు సుధాని చూడాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఖచ్చితంగా అయితే చూపిస్తాను వీడియోలో అయితే. కండిషన్స్ అయితే చాలా బాగున్నాయి. వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ముందు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారండి. అది ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువ అయ్యి మేము ఎందుకు నెగిటివ్ అవ్వాలండి? మా తప్పు అయితే లేదు, మా ఫ్యామిలీ పరంగా అయితే తప్పు లేదు. తప్పు లేకుండా తప్పు ఎందుకు తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది నెగిటివిటీ ఎక్కువైపోతుంది. ఆ నెగిటివిటీని స్టాప్ చేద్దామన్న ఒక్క ఉద్దేశంతో నేనైతే ఈ మాట అయితే అనాల్సి వచ్చిందండి. ఈ మాట అయితే చెప్పాల్సి వస్తుంది వీడియో ముందైతే. నేను ఎవరిని అన్నానో వాళ్ళకైతే కన్ఫామ్గా తెలుసండి. ఇంకా రేపటి వీడియోలో మళ్ళా స్కల్ ఆపరేషన్ ఎన్ని రోజులకి జరిగింది, ఎలా ఉంది మొత్తం అనేది అయితే, అప్పుడు ఎలా బిహేవ్ చేశాడు, ఏంటి ఎలా ఉన్నాడు అనేది అయితే వీడియో
వీడియోలో అయితే కంటిన్యూగా చెప్తాను. అలాగే రేపైతే సుధానైతే చూపిస్తాను. ఎలా ఉన్నాడు ఇప్పుడు పొజిషన్ అయితే ఎలా ఉన్నాడు అనేది కూడా చూపిస్తానండి. అంతా బాగున్నాడు, మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అంతా బాగున్నాడండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. అంతా బాగున్నాడు. అన్నిటికీ దేవుడే దిక్కు అంటారు కదండి. మాకు కూడా నిజంగా చాలా వరకు దేవుడు ఉన్నాడనే ఎక్కువ శాతం ఇంకా నమ్ముతున్నామండి. ఇప్పుడైతే ఆ దేవుడే ఈరోజు మమ్మల్ని కాపాడాడు అంటే ఆ దేవుడే అండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కంటిన్యూగా అయితే వ్లాగ్లో అయితే కంటిన్యూగా అసలు ఎలా ఉన్నాడు, ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించాము, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు జరిగి ఎన్ని డేస్ అవుతుంది, మళ్ళీ సెకండ్ సర్జరీ అనేదని చెప్పి అది కూడా క్లియర్గా అయితే చెప్తానండి. ఎందుకంటే ఇంకొకళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. మేమేమేమి ఫుడ్ పెట్టాము ఏంటి అనేది కూడా వీడియో డే బై డే అయితే వస్తుంది. అది కూడా కంటిన్యూగా అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్.